నాకెంతో అసహ్యమైపోయినాయి. తర్వాత మరణ ద్వారంలో ఉన్నామనుకుంటున్నారు. ఎంతగా వారు వ్యాధిగ్రస్తులై, అందుకే తన వాక్కును పంపి వారిని బాగు చేసినాడు. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించినాడు. కాబట్టి వారు ఆయన్ని ఆరాధించి గణపరచాలని జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత మనం 31కి పైన చదువుకుంటే వారికి ఏం జరిగింది అంటే వారు ఏం చేయబడినారు అంటే 29 ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయినాయి. వారి జీవితంలో ఎటువంటిది అంటే, ఎటువంటి తుఫాను అంటే భయంకరమైన పరిస్థితులు కనుక తుఫానులు వారి జీవితంలో అనుమతించబడినాయి కనుక తరంగములు వారి పైకి వచ్చినాయి. వారు ఎంతగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కరిగిపోయిన వారుగా, తూలిపోయిన వారుగా, పైన మనం చదువుకుంటే వారు తూలిపోయేటువంటి వారుగా, కరిగిపోయేటువంటి వారుగా, తరంగములు పైకి వారి మీద పొర్లి పారుతున్నట్టుగా వారు ఎటువంటి వారు అంటే అగాధములోనికి దిగుచుండిరి. ఏమైనారంటే 26లో రాయబడింది, అగాధమునకు దిగుచుండిరి. ఏమైందంట? శ్రమ చేత వారి ప్రాణములు కరిగిపోయినాయి. అంతగా వారి మీదకి అలలు వచ్చినాయి. అలాగూ వారికి తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినాయి. తుఫాన్ అంటే నేను పుట్టకముందు వచ్చిందంట. మా అంకుల్ చెప్పేవాడు, ఐజక్ అంకులు 1977 ఎప్పుడో చెప్పాడు ఆయన. ఆ సంవత్సరం వచ్చిన తుఫాన్లో కొన్ని వేల మంది చనిపోయినారు అని మరి అంకుల్ గారు చెప్తూ వచ్చేవాడు. భయంకరమైన తుఫాన్ అంట. ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా చనిపోయినారు. అక్కడ మరి గుంటూరు ఆ ప్రాంతం అంతా చెప్పాడు అక్కడ అంతా కూడా. కనుక భయంకరమైన తుఫాను చేత కొట్టబడినారు. ఎంతోమంది కొట్టుకొని పోయినారు. ఎవరికి తెలీదు. ఇల్లులే ఇంట్లో ఉన్నవారు అట్లా కొట్టుకొని పోయినారు. మేము ట్రైనింగ్ రాకముందు కడపలో కూడా ఒకసారి బొగ్గంక వచ్చినప్పుడు ఆ నాగరాజుపేటలో మొత్తం మునిగిపోయింది. ఏమైంది చెప్పండి? మొత్తం మునిగిపోయి ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 400 మంది పైగానే అది ఆ వరదలో బీరువాలు, స్కూటర్లు, వంక వచ్చింది కదా బొగ్గంక, వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి కొంతమందికి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు బట్టలు పెట్టి చేసినారన్నమాట. అట్లా నిరాశ్రయులు అయిపోయినారు. చాలా వరకు దేవుని వారు ఎందుకు ప్రభుని ఆరాధించాలంటే, అయ్యా మా జీవితంలో ఎన్నో తుఫానులు వచ్చాయి, ఎన్నో తరంగాలు వచ్చాయి, మేము అగాధంలోనికి దిగిపోయినటువంటి వారంగా, శ్రమల చేత మా ప్రాణాలు కరిగిపోయి మేము ఏ విధంగా కూడా కాపాడబడలేమనేటువంటి పరిస్థితుల్లో ఏం చేసినాడంట? 29 ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయినాయి, అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు వారిని నడిపించి. అంటే రేవు అంటే ఒడ్డుకు కదా, రేవుకు అంటే ప్రభు వారు కోరుకున్న స్థలానికి నడిపించి. ఈ పరిస్థితుల్లో కొట్టుకొని పోయే పరిస్థితి, తుఫాను లేచి కనుక గాలి తుఫాను వంటి సమస్యల చేత కొట్టబడి ఇంకా ఏమాత్రం కూడా వారు నిలబడతామనేటువంటి ఆ పరిస్థితి లేనటువంటి, తూలిపోయి పడిపోయి ఎటు తోచక ఉండిది అని ఉంది. ఎటు తోచక ఉండిది 27 చివర్లో ఉంది. ఎటు తోచని పరిస్థితుల్లో, ఎటు తోచనటువంటి పరిస్థితుల్లో ప్రభు వారిని నిమ్మలపరిచి వారి మీదకి వచ్చిన తుఫాన్లన్నీ ఆగిపోయేటట్టుగా చేసి వారిని నిమ్మలపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలంట? వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఇవన్నీ మనకు జ్ఞాపకం చేయబడితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎలాంటి దేవుడు ఆయన చెప్పండి? ఆశ్చర్యకరుడైన దేవుడు. ఎలాంటి దేవుడు అంట? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము
6వ వచనం. ఆయన ఆశ్చర్య కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో చదవనా, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఎవరంట చెప్పండి? ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసినాడు. వాటిని బట్టి మనం ఆయన ఆరాధించాలి. కనుక ఇవన్నీ మనం తలపోసుకుంటే, ప్రభువా, ఒకప్పుడు నివాసం లేక అరణ్యంలో తిరుగుతూ ఉన్నటువంటి వారిని చక్కగా నడిపించి వారు ఒక నివాసపురం చేరినట్టు చేసినావు కనుక వారు నిన్ను ఆరాధించినారు ప్రభువా. వారికి ఉన్న కట్లు, ఇనుప కట్లు, భయంకరమైన పరిస్థితులు, కట్టబడిన వారై విమోచించబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని విమోచించి విడిపించినావు గనక ఇనుప కట్లు విరగొట్టి, ఇత్తడి తలుపులను విరగొట్టి, ఇనుప కట్లు విరగొట్టి వారిని విడిపించినావు గనక వారు నిన్ను ఆరాధించి గణపరిచినారు ప్రభువా. అంత మాత్రం కాదు, వారి ప్రాణాలకు ఏమాత్రం కూడా నెమ్మది లేకుండా, తినేదానికి ఆహారం తినేదానికి ఆరోగ్యం లేకుండా సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభువా, వారికి నువ్వు వారిని నీ వాక్కును పంపి వారిని బాగు చేసి వారిని ప్రభువా స్వస్థపరిచి వారిని విడిపించినావు గనక వారిని నిన్ను ఆరాధించినారు ప్రభువా. అంత మాత్రం కాదు, గాలి తుఫాను వంటి పరిస్థితులు, అలలు ముంచివేసిన పరిస్థితులు కనుక, తరంగములు వారి మీదకి పొర్లుతున్న పరిస్థితులు కనుక, మహాజలములలో పడిపోయిన పరిస్థితులు కనుక, వారికి ఎటు తోచని పరిస్థితుల్లో ప్రభా అగాధమునకు దిగిపోయేటువంటి పరిస్థితుల్లో నువ్వు వారిని విడిపించినావు. తుఫానును ఆపివేశావు, తరంగములను ఆపివేశావు, నిమ్మలబరుచినావు, వారిని ఒక రేవుకు నడిపించినావు, ఒడ్డుకు నడిపించినావు. ఇవన్నీ చేసినావు కాబట్టి వారు నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ వచ్చినారు. నా జీవితంలో కూడా ప్రభా ఎన్నో మేలు చేసినావు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశావు. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలా? చెల్లించాలి. మరి మన జీవితంలో దేవుడు ఏం ఆశ్చర్యకార్యాలు చేశాడు అనేది మనం తలపోసుకోవాలి. దీని సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు అరణ్యములో మరి నడిచి వెళ్తున్నారు. ఎర్ర సముద్రం దాటుకున్నారు. అక్కడి నుంచి కొంత ముందుకు పోయినారు. నిర్గమకాండం 15వ అధ్యాయం. ఎర్ర సముద్రం దాటుకున్నారు. దేవుడు వారిని ఆ ఎర్ర సముద్రంలో 6 నెలలు నడిపించాడు. బయటకు వచ్చారు, పాట పాడారు. 14వ అధ్యాయంలో జరిగింది, 15వ అధ్యాయంలో పాట పాడినారు. పాట పాడిన తర్వాత దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను తలపోసుకుంటా, దేవా ఎర్ర సముద్రంలో నుండి మమ్మల్ని విడిపించావు, ఫరో రథాల చేత నువ్వు విడిపించావు అని ఇవన్నీ పాట పాడిన తర్వాత మరలా ఒక సమస్య వచ్చింది. ఏమొచ్చిందంట? 22వ అధ్యాయం 15వ అధ్యాయం 22వ వచనం చదువుదామా? 22 కలిసి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రమున జలను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళిరి. దానిలో 3 దినములు నడిచిరి. అతడ వారికి నీరు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్ళు చేదైనవి గనక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు. కనుక ఇక్కడికి వచ్చే లోపల ఎర్ర సముద్రము దాటుకున్నారు. అబ్బా, ఫరో తరుముకుంటా వచ్చా ఉండే నాయన, ఆ ఫరో చేతిలో నుండి విడిపించినావు తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఫరో రథాలన్నీ ముంచేసినావు నాయన, నీకు స్తోత్రము నాయన అని బాగా పాటలు పాడినారు. అంతటితో అయిపోయిందంగా జీవితం. ఆ నుంచి కొంత ముందుకు సాగే లోపల ఏమొచ్చింది? మారా, నీళ్లు దొరకలే. నీళ్లు ఏమైనా ఉన్నాయా అని చూస్తే అక్కడ నీళ్లు లేకపోతే ఏదో కొన్ని నీళ్లు దొరికినాయి. నీళ్లు దొరకలే. అంతలో మారాకు చేరిది. మారాలోకి వచ్చే లోపల మారా నీళ్ళు ఎటువంటి నీళ్ళు అంట? చేదు నీళ్ళు. ఇప్పుడు ఆరాధిస్తారా? దేవుని గణపరుస్తారా? అంటారా ప్రభువా నువ్వెంత ఆశ్చర్యకరుడో నాయనా, మాకు ఈ చేదు నీళ్ళు ఇచ్చినావు తండ్రి అంటారా? ఏమంటారు? ఇప్పుడు ఆ చేదు నీళ్ళను బట్టి సనుగుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ప్రభువా ఎర్ర సముద్రం అయితే దాటుకొని వచ్చినాం, కానీ ఈ మారాలోకి వచ్చినాం నాయన, మా చేదైన అనుభవంలోకి వచ్చినాం, చేదైన అనుభవంలోనికి వచ్చినాం. ప్రభువా ఈ చేదైన జీవితాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఏం చేయాలా? ఆయన ఏం చేయగలడు? మన ధ్యానం ఏంది? మన దేవుడు ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు.
ఈ ఆశ్చర్యకరుడు ఏం చేస్తాడు ఇప్పుడు అని మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి. నోట్లో పోసుకోవడము, ఏందిరా ఈ నీళ్ళు ఎట్ట తాగాల, ఏమి నీళ్ళు, చేదు నీళ్ళు తెచ్చినాడు, మనకు నీళ్లు లేక తాగేదానికి నీళ్లు లేకుండా, నీళ్లు దొరకలే, ఏదో దొరికినాయి నీళ్ళు అనుకుంటే ఈ చేదున్నాయి, ఏం చేయాలి ఈ నీళ్ళు అని అనుకుంటా సనుగుతా అంటే మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఆశ్చర్యకరుడు కదా. మారా నీళ్లును ఏం చేసినాడు ఆయన? మధురముగా మార్చినాడు. 25వ వచనం చదువుదామా? అతడు యెహోవాకు మొరపెట్టును, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు ఏమైపోయినాయి? ఏంది ఏం చేస్తారు? జరుగు చేతి ఆడది. నీళ్ళు ఏమైపోయినాయి? ఏమైనాయి నీళ్ళు? ఇంతే కదా. మారా నీళ్ళు ఏమైనాయి చెప్పండి? మధురములు అయిపోయినాయి. మారా అనగా చేదు. అది వాడి జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం. ఆ మారా నీళ్లు చేదైనటువంటి నీళ్లను మధురములుగా చేసినాడు. కాబట్టి ప్రియులరా, మన జీవితం కూడా ఆ నీళ్ళ వంటిది, చేదైనది. ఎలాంటిదంటే చెప్పండి? ప్రతి కోడికి ఏముంటుంది? లోపల చేదు ఉంటుంది. చేపకి ఏముంటుంది? చేప కూడా ఏముంటుంది? చేదు ఉంటుంది. కనుక మనం చేప తీసుకున్నప్పుడు ఆ చేపను కొట్టేవాడు చాలా జాగ్రత్తగా ఏం చేస్తాడు? ఆ చేదు బుడ్డ పక్కకు తీస్తాడు. నేను చిన్నప్పుడు మా అవ్వగారు ఉరికిపోతే అక్కడ నాటుకోళ్ళు కోసేవాళ్ళు. అప్పుడు పల్లెటూరు కాబట్టి అప్పుడు బాయిలర్ కోళ్ళు తక్కువ. మేము చిన్నప్పుడు ఊరికి పోయినామంటే ఇంకా మన బంధువులు వచ్చినారా అంటే పట్టుకోరా కోడి అని పరిగెత్తి పరేది ఆమె ఆ పుంజు కోసం పట్టుకొని ఈ పక్క పరిగి ఆ పక్క సరే ఎట్టో కట్ట పట్టుకుంటారు. పట్టుకొని దాన్ని సిద్ధం చేస్తూ ఉంటే మేము పిల్లలమంతా ఆడ చేరుకుంటే రే పట్టుకోరా యాడుంటుంది అది? చేదు లివర్ దగ్గర ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎవరెవరు ఇది నాటుకోడి చేదురా, చేదు తీయాలి, దానికి చేదు పడేయాలి ఉండరా అని చెప్పి దానికి చేదు వచ్చేది. కనుక మన జీవితంలో కూడా ఏముంది చెప్పండి? ఏముంది? చేదైన జీవితం. మనం బాగున్నట్టు కనబడుతున్నాం కానీ లోపల ఏముందంటే చాలా చేదు ఉంది. ఆ చేదు అనేది ఏంటి? చేదు అంటే చేదు దేనికి గుర్తుగా ఉందంటే పాపానికి గుర్తుగా ఉంది. ఎటువంటి పాపాలంటే చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు మానవుని హృదయంలో కూడా ఈ చేదుతో నింపబడినవాడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 23వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. 23 అందరం కలిసి చదువుకుందాం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. దుష్టత్వములోను అని 3 వేసి కింద ఏం రాయబడింది చెప్పండి? కింద ఏం రాయబడింది? చేదైన పైత్యం. కనుక నీ లోపల ఏమంటే దుష్టత్వం అంటే మానవుని హృదయంలో చేదు అంటే ఏంటంటే దుష్టత్వం. ఘోరమైన దుష్టత్వంలో ఉన్నాడు. కాబట్టి మన యొక్క స్థితి ఏంటంటే ప్రభు ఎదుకు రాకముందు ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు మన జీవితాలు మార్చకముందు పాపములో ఉన్నప్పుడు మనలో ఏమున్నది అంటే ఘోరమైన దుష్టత్వం ఉన్నది. ఘోరమైన దుష్టత్వంతో నింపబడిన వారంగా ఉన్నాం. అటువంటి చేదుతో నింపబడిన వారంగా ఉన్నాం. దుష్టత్వం అనే చేదు మన లోపల అనేకులకు కీడు చేసేటువంటి స్వభావం, అనేకులకు నష్టం కలిగించేటువంటి స్వభావం. అలాంటి చేదు మన అంతరంగం. అందుకే అంటున్నాడు, నీ లోపల చూస్తే ఘోరమైన ఏముంది? దుష్టత్వం, చేదు ఉందయ్యా. ఇంకొక మాట చూడండి, దేవుని యొక్క వాక్యములో ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. మనలో ఉన్న చేదు ఏంటంటే మొట్టమొదటిది దుష్టత్వం అనే చేదు. రెండవది ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించదును. నీ చెడుతనమేది నీకు కారణము. ఇది చేదుగా ఉన్నది కదా.
నీ హృదయమును అంటుచున్నది కదా. ఏందంట? నీ చెడుతనమే దీనికి కారణము. అది ఎటువంటిదంట? చేదుగా ఉంది కదా. రెండవది ఏంటంటే మనలో ఉన్న చేదు. మొదటిది దుష్టత్వం అనే చేదు మన లోపల నింపుకొని అనేకులకు మా దుష్టత్వాన్ని దుష్ట క్రియలు చేస్తూ దుష్ట పనులు చేస్తూ వచ్చినాం. రెండవది ఏంటంటే చెడుతనము అనే చేదు మనలో ఉంది. నీ చెడుతనమే దీనికి కారణము. అది ఎట్లుంటుందంట? చెడుతనం ఎట్లుంటుందంట? చేదుగా ఉన్నది కదా. ఉంది కదా, చదవండి ఆడ ఏముంది? నీ చెడుతనమే దీనికి కారణము. ఇది ఎట్లుందంట? అది చేదుగా ఉంది కదా. కనుక ఈ చెడుతనం అనే చేదు ఈనాడు మానవుల్లో, పాపములో ఉన్న ప్రతి వ్యక్తిలో దుష్టత్వము, చెడుతనము అనేటువంటి చేదు లోపల పెట్టుకొని ఉంటారు. అది తీసివేయబడకుండా మానవుని హృదయం మార్చబడదు. మూడవ సంగతి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామా? అందరం కలిసి చదవనా? మీలో, గట్టిగా చదవండి, మీలో ఎవడైనా, తూగద్దు, బాగా చదవండి. మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోదుమేమో అని చేదైన వేరే ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోని. అనేకులు ఏమైపోతారంట? చేదైన వేరు మొలిచి ఏమైపోతారు? అనేకులు ఏమైపోతారు? అపవిత్రపరచబడే జీవితం, అపవిత్రమైన జీవితం, పరిశుద్ధత లేనిటువంటి బ్రతుకు. ఆ చేదు లోపల, ఆ చేదైన వేరు లోపల ఉంది కాబట్టి ఏమైపోయినారు చెప్పండి? అపవిత్రులు అయిపోతారంట. కనుక అనేకులు చేదైన వేరు మొలిచి కలవరపరిచి అపవిత్రపరచబడతా ఉన్నారు. కనుక ఇలాంటి అపవిత్రమైనటువంటి జీవితం, చెడుతనము కలిగిన జీవితం, దుష్టత్వము కలిగినటువంటి జీవితం, ఇంకా ఏమంటే మత్సరం ఎన్నో ఉన్నాయి. ఈ చేతితో పోల్చుకుంటే కనుక మన జీవితంలో ఒక దుష్టత్వము, ఒక చెడుతనము, ఒక అపవిత్రత, తర్వాత మత్సరము, ఇవన్నీ కూడా మన లోపల తాగి ఉన్నాయి. ఈ చేదు పోవాలంటే, ఆ చేదు నీళ్ళు పోవాలంటే ఏం చేసినాడు చెప్పండి? ఏం చేసినాడు మోషే? దేవునికి మొరపెట్టినప్పుడు ఆయనకు ఏం చూపించినాడు? ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు ఏం చేశాడంట? చదవండి, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో. మోషే దేవునికి మొరపెట్టగా ఈ చేదైన నీళ్ళ గురించి, ఈ చేదైనటువంటి పరిస్థితిని గురించి దేవునికి మొరపెట్టినప్పుడు 25 అతడు యెహోవాకు మొరపెట్టెను, అతడు అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైపోయినాయి చెప్పండి? మధురం అయిపోయినాయి. కనుక ఆ చెట్టు ఎవరికి గుర్తు? ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఆ చెట్టు, ఆయన ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు తీసుకొని వచ్చి ఆ నీళ్ళల్లో వేసినాడంట. ఆ నీళ్ళల్లో, చేదైన నీళ్ళల్లో వేసినాడు. ఆ చేదైన నీళ్ళల్లో వేసినప్పుడు ఆ నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. ప్రియులరా, దుష్టత్వముతో, అపవిత్రతతో, చెడుతనముతో, మత్సరముతో నింపబడినటువంటి మన జీవితంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు అనే చిన్న మొక్క, చిన్న చెట్టు, లేత చెట్టు మన లోపలికి వచ్చే లోపల మన జీవితం ఏమైపోయింది చెప్పండి? మనలో ఉన్న చేదంతా అప్పుడు మధురం అయిపోయింది. ఆ నీళ్లు మధురమైనట్టుగా మనలో ఉన్న చేదంతా కూడా యేసుప్రభు మనలోనికి వచ్చట ద్వారా, యేసుప్రభు మన హృదయంలోనికి వచ్చట ద్వారా, యేసుప్రభు మన జీవితంలోనికి వచ్చట ద్వారా మన యొక్క చేదంతా కూడా మార్చివేయబడి ఏం చేయబడినాం ఇప్పుడు చెప్పండి? మధురం అయిపోయినాం. నిజంగా అయిపోయినాం మధురం? మధురమైనావా? మనల్ని టేస్ట్ చేసిన వాళ్ళకు ఎట్లుండాలి మనం? అబ్బా ఇంకా ఏముంది? చేదు ఉందినా, ఇంకా చేదు తగులుతా ఉంది, చేదు తగులుతుంది. ఒకసారి బీరకాయలు తీసుకొచ్చి కోసేసినాం. కోసి ఒక బీరకాయ కోసేస్తే అన్నీ బాగుంటాయి అని చెప్పేసి ఇంకొక బీరకాయ కూడా ఏం చేసిన, నేను టేస్ట్ చేయలే. ఇప్పుడు హైబ్రిడ్ వస్తున్నాయి, కానీ ఇంతకుముందు ఎట్లుందంటే కొన్ని బీరకాయలు మంచిగా ఉన్నట్టు కనపడతాయి, లోపల అది ఎట్లుంటుంది చెప్పండి? చేదు ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది, నేను చెప్పేది ఏమంది? నాకంటే మంచి
అనుభవం జ్ఞానం ఉండే వాళ్ళు ఉండరు కదా. ఆ కూరగాయలు తరిగేటప్పుడు అవి చేదైనవి కొన్ని ఉంటాయి బీరకాయ, అది ఇట్లా ఉంటుంది. తెలియక ఒకసారి ఏం చేసినానంటే ఒకటి కోసినాను, నోట్లో పెట్టుకున్నాను, నాకు డౌట్ వచ్చింది, అది చూశాను బాగుంది, ఇంక అన్నీ బాగుంటాయి అని చెప్పేసి ఏం చేసినా దెబ్బ తరిగేసినాం. కూర చేస్తే కూర ఎట్టుంది చెప్పండి. ఇంకా మళ్ళీ దాంట్లో ఉప్పు వేసినాం, కారం వేసినాం, పసుపు వేసినాం, నూనె పోసినాం, ఎన్ని వేసి ఏమేమి వేసినా దాంట్లో ఉన్నటువంటిది ఏం పోలే, చేదు పోలే. పిల్లలారా, మన జీవితము యేసుప్రభుని నమ్ముకున్న తర్వాతే మన జీవితం మధురం అవుతుంది తప్ప, యేసుప్రభు మన హృదయంలోనికి ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నిజంగా ఆయన మన హృదయంలోనికి వచ్చితేనే మన చేదంతా పోతుంది. ఏం పోతుంది? చేదంటే ఏంది? దుష్టత్వం పోతుంది, చెడుతనం పోతుంది, అపవిత్రత పోతుంది, సహింపననివిగా అనేటువంటి అన్నీ, అనగా మత్సరము, ఇంకా ఏమేమి ఉంటాయి లోపల అన్నీ పోతాయి యేసుప్రభు నిజంగా హృదయంలో. అప్పుడు మనకు ఆరాధన వస్తుంది. ప్రభువా, నా చేదంతా తీసేసి నన్నేం చేసినావు? మధురంగా చేసినావు ప్రభువా, మధురమైన వ్యక్తిగా చేసినావు ప్రభువా. నాలో నుండి నీ మాధుర్యం, నాలో ఉన్న టేస్ట్ అనేకులు రుచించే విధంగా నన్ను చేసినావు ప్రభువా. నాలో ఉన్న చెడుగు, నాలో ఉన్న దుష్టత్వము, నాలో ఉన్న అపవిత్రత, నాలో ఉన్న మత్సరము ఇవన్నీ తీసేసి ప్రభువా నన్ను మార్చినావు ప్రభువా అని మనం ఆయన ఆరాధించి గణపరచాలి. అందుకే వారు అక్కడ ఆ నీళ్లు తాగిన తర్వాత వారు తృప్తిపరచబడినారు. అక్కడి నుంచి మరలా ఏలిముకు వచ్చారు. అక్కడికి వచ్చే లోపల నీటి బుగ్గలు దొరికినాయి వాళ్ళకు. ఏం దొరికినాయి చెప్పండి? కిందికి వస్తే 27వ వచనంలో చూస్తే నీటి బుగ్గల దగ్గరికి వచ్చాం. అంటే అప్పుడు ఏమైందంటే అదేం మనకు చూపిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన చేదైన జీవితాన్ని మార్చివేసి చేదు నీళ్లను మధురముగా చేసిన తర్వాత ఇంకా మన కడుపులో నుండి ఏమొస్తాయి? జీవజలముల ఊట యొద్దకు ఆయన మనల్ని నడిపించు, నీటి బుగ్గల యొద్దకు నడిపించి, దేవుని వాక్యం యొద్దకు నడిపించాడు, సమృద్ధిలోనికి నడిపించాడు. ఎంతగా మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువా, నాలో ఉన్న చేదంతా తొలగించి నన్ను మధురముగా చేసినావు నాయనా అని మనం ఆయన ఆరాధించాలంట. నిజంగా ఆరాధించితే ఏం చేయాలా? నాలో ఉన్న చేదంతా తీసేసి ప్రభువా, దుష్టత్వం తీసేసినావు ప్రభువా, నాలో ఉన్న చెడుతనం అంతా తీసేసినావు ప్రభువా, నాలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తీసేసినావు ప్రభువా, నాలో ఉన్నటువంటి మత్సరం అంతా తీసేసినావు ప్రభువా, నీకెంత వందనాలు ప్రభువా, నన్ను మధురమైన వ్యక్తిగా చేసినావు ప్రభువా. నిజంగా ఇటువంటి ఆరాధన మన అంతరంగంలో నుండి రావాలని ప్రభు కోరుతున్నాడు. నిజంగా అట్లా మార్చబడి ఉంటే ఉదయమారా ప్రభువును మనం ఆరాధిస్తాం. ఆమె అన్నది, నన్ను మారా అని పిలిచండి. ఎవరు? నయోమి. ఆమె పేరేంది? నయోమి అంటే చదవండి, ఏముంది? నయం అంటే ఏందనా? మధురం. కానీ ఆమె జీవితం అంతా ఎట్టుంది? చేదు. మారా మారా అని పిలిచండి అమ్మా నన్ను అంటుంది. చదవండి, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసును కనుక నన్ను నయోమి అనక మారా. మారా అంటే ఏంది? చేదు. ఆమె పేరేమో వాళ్ళమ్మ నాయన ఏం పెట్టినారంటే మధురమమ్మ, మధురము అని పెట్టినారు. మధురం లేదు. ఏమైందంట? మారా, చేదైపోయినా. అయితే మరలా ఆమె ఏం చేసిందంటే ఆమె జీవితాన్ని, అంటే మారా అంటే అర్థమైందంటే, అమ్మా నేనెంతో మధురమైన జీవితాన్ని అనుభవించాలనుకున్నాను, నా భర్త, నా పిల్లలు, నా కోడళ్ళు, నేను సంతోషంగా ఆనందంగా జీవించాలనుకున్నాము. అయితే నా భర్తను కోల్పోయినాను, నా పిల్లలను కోల్పోయినాను, నా పెద్ద కోడలను కోల్పోయినాను. ఒక ఆమె మాత్రం వచ్చింది. ఆమె కూడా ఏమి విధవరాలుగా వచ్చాము, ఇద్దరం విధవరాలుగా వచ్చాము. అంటే మా జీవితంలో ఏమాత్రం కూడా సంతోషం లేదు, ఏమాత్రం కూడా మాలో ఆనందం లేదు, మధురత్వం లేదు అని ఆమె అంటూ, అయ్యా అమ్మ మా నయోమి అంటే అనద్దమ్మా, నయోమి అనద్దు, నా లోపల ఏం లేదు, మధురం లేదు, నా లోపలంతా చేదే, నా జీవితం అంతా చేదే అమ్మా, కనుక నన్ను చేదని పిలిచండి అంటే ఆమె జీవితాన్ని ప్రభు మరలా ఎట్ట చేసినాడు చూడండి. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
ఋతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేల్లో. ఎందుకు వాళ్ళు ఆరాధిస్తున్నారంటే, అమ్మా నువ్వంత మధురమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకొని మారాలో ఉంటివి. అయితే ఇప్పుడు మరలా నిన్ను ఏం చేసినాడు? మరలా మధురమైన వ్యక్తిగా చేశాడు. ఎట్లా అంటే, నీకు ఏ హోప్స్ లేవు, కానీ నీకు ఇంకా వంశము నిలబడుతుందనే ఆస్కారమే లేదు. కానీ అయితే నీ కోడలు అయినటువంటి రూతు వలన, నీ యొక్క కోడలైన రూతు వలన, ఈ యవనరాలు వలన దేవుడు నీకు ఏం చేశాడు? మరి ఒక చక్కని బిడ్డనిచ్చాడు. అనగా ఆ వంశం కొరకు ఆమె యొక్క సంతు బంధువుడుగా, అనగా ఆమెకు మొట్టమొదట పుట్టిన బిడ్డ ఈ నయోమికి భర్తకు సంబంధించిన వంశావళికి చెందిన వాడుగా అయిపోతాడు. కాబట్టి అబ్బా ఇంకా నువ్వు ఏమి లేదు, ఇంకా నీ మారా అనుకుంటేమే. అయితే ఇప్పుడు దేవుడు నీ జీవితంలో నీకేం తీసుకొని వచ్చినాడు? ఒక బంధువును ఆయనే ఓబేద్. ఆ ఓబేదులో నుండి యెషయిలో నుండి దావీదులో నుండి యేసు ప్రభు. ఎంత మధురమైనటువంటి వంశావళిలోనికి వచ్చింది. కాబట్టి మారా అనంటే లేదు, ఆమె జీవితాన్ని మధురమైనదిగా మార్చడానికి దేవుడు ఇష్టపడిన. అట్లా మన జీవితంలో మనం పోల్చుకొని, ప్రభువా నా జీవితంలోనూ చేసిన ఆశ్చర్యకార్యాలు, అనేకుల జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు తలపోసుకొని మనం వ్యక్తిగతంగా ప్రభువును మనము ఆరాధించి కనపరుస్తాం. మారా అనుభవంలో నుండి మధురమైన అనుభవంలోనికి మనం తీసుకొని వచ్చావు నాయన. మాలో ఉన్న అపవిత్రత, మాలో ఉన్న చెడుతనము, మాలో ఉన్న దుష్టత్వము, మాలో ఉన్నటువంటి మత్సరము, ఇవన్నిటిని తీసివేయడానికి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించినావు ప్రభా. నా జీవితాన్ని మార్చడానికి ఎంత క్రయం చెల్లించినావు, ఎంతగా శిలువలో అవమానం పొందినావు, నిందలు అనుభవించినావు, చేదు చిరక తీసుకున్నాడు యేసు ప్రభువారు. ఆయన నీకు బదులుగా, నాకు బదులుగా మన పాపపు శిక్షను భరిస్తున్నప్పుడు, ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు, దాహమని కేకలేసినప్పుడు ఆయనకు ఎటువంటి నీళ్ళు ఇచ్చినారంటే, మధురమైన నీళ్ళు ఇచ్చినారా? ఏ నీళ్ళు ఇచ్చినారు ఆయనకు? చేదు చిరకను ఆయనకి ఇచ్చారు. నీ చేదంతా ఆయన తీసుకొని ఆయన నీ జీవితాన్ని కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను మధురమైన వ్యక్తిగా మార్చడానికి శిలువలో ఎంత క్రయం చెల్లించినాడో దాన్ని తలపోసుకొని, ప్రభువా నా జీవితాన్ని నిన్ను నమ్ముకున్నా కాబట్టి నాయన నా జీవితం మారింది. నువ్వు నా హృదయంలోనికి వచ్చినావు కనుకనే నేను మధురమైన వ్యక్తిగా మార్చబడిన ప్రభువా. నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చినావు కాబట్టి నా జీవితం మార్చబడింది ప్రభువా. లేకుంటే కనుక నేను లోకములో, అపవిత్రతలో, చెడుగులో, దుష్టత్వములో, రకరకాలైన పరిస్థితుల్లో నశించి నరకానికి పోల్చిన వాడిని. ప్రభువా నన్ను విడిపించి రక్షించిన తన్ని నీకు స్తోత్రమని మనం ఆయన ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పూజనీయుడు యేసు ప్రభు అనే పాటలో మధురం నీ నామం అతి మధురం అని ఉంటుంది. 180వ పాట. ఏంది మీరు? నూట 180, కొన్ని పుస్తకాల్లో 178. మొదటి చరణము, మూడవ చరణము. జరగండి, ముందు జరగండి, చెప్పినప్పుడు లోపడండి. మొదటి చరణము, మూడవ చరణము, చివరి చరణం పాడుకుందాం. పూజనీయుడేసు ప్రభు పలు నిందలను దితివా నాకై. పూజనీయుడేసు ప్రభు విశ్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా, నిస్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా
మోకరించండి, కళ్ళు మూసుకొనండి. వాక్య వెలుగులో ప్రభును మనము ఆరాధిస్తాము. మొదట సండే స్కూల్కు వెళ్ళేవారు, ఆ తర్వాత వంట పరిచర్యకు వెళ్ళేవారు, ఆ తర్వాత